బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఆకాశం కింద ఏం చేయాలనో అన్నీ చేస్తాం, రాజకీయాలు పశ్చిమ బెంగాల్ ఎట్లా గెలిచినాం, అస్సాంలో ఎట్లా గెలిచినాం, వేరే రాష్ట్రం ఎట్లా గెలవాలో తెలుసు, నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం, కింద మీద వేస్తాం అంటుండు. అదే నేనేమంటున్నా అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదంటే అది చేస్తాము అని అంటున్నారు. కాకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి ఏ ఒక్క వాటా రాకపోయినా ఈ అరవింద్ మాట్లాడాడు. కృష్ణా నీళ్లు అన్యాయం జరుగుతున్న అరవింద్ మాట్లాడాడు. గోదావరి కావేరి లింకేజు పదే పదే చెప్తూ వస్తున్నాం మేము, అది పోలవరం నుండి కాదు, మన దగ్గర ఉన్నటువంటి తుపాకులగూడెం దగ్గర నుంచి జరిగితేనే తెలంగాణకు గోదావరి నీళ్ళలో వాటా వస్తుంది. చారిత్రక అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల కట్టకూడదు. మన ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక ఆయన తీసుకొని వాళ్ళు 200 టీఎంసీలు అంటున్నారు, కానీ మనం ఇంకా వాడుకుంటలేం గోదావరి వాటర్ అంతా. కాబట్టి ఆ విషయంలో బీజేపీ ఎంపీలు మాట్లాడాలి, ముఖ్యంగా అరవింద్ మాట్లాడాలి. తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మి చేస్తాం అనుకుంటే ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. ఖచ్చితంగా తిరగబడుతుంది. ఇక్కడ రక్షణ సేనగా మేము ఉన్నాం కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూడా మేము రక్షిస్తాం. అరవింద్ మీద పోటీ చేసే అవకాశం కవిత ఉందా, లేదంటే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తాను అనుకోదు టీఆర్ఎస్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్? ఇంకా చాలా టైం ఉంది కదా బ్రదర్, ఆలోచించలే ఇంకా దాని గురించి. ముందు పార్టీ నిర్మాణంలో ఉన్నాం, టైం వచ్చినప్పుడు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో మీరు దోచుకున్న డబ్బులతోనే పార్టీ నడిపిస్తున్న విమర్శ ఒకటి ఉంది. ఇటీవల రఘునందన్ రావు కూడా మీ మీద అదే ఆరోపణ చేశారు. మీ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మీ సమాధానం ఏంటి? అంటే తనేమో మా పార్టీకి జనాలే వస్తలేరు అంటారు, మీరేమో మా పార్టీ దగ్గర పైసలు బాగున్నాయి. నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో నన్ను నా నిజామాబాద్ దాటి బయటకు ఒక్క దగ్గర కూడా వెళ్ళనీయాలి. తీసుకునే ఎటువంటి నిర్ణయాల్లో నా పాత్ర లేదు. అది ఏ నిర్ణయమైనా కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ నా పాత్ర లేదు. నేను చాలా పౌరుషం గల వ్యక్తినండి. నేను డే 1 నుంచి ఇప్పటి వరకు నాకున్న ఐటీ రిటర్న్స్ కానీ, నాకున్న ఆస్తులు కానీ, మీరు సోషల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ, ఫైనాన్షియల్ ఆడిట్ చేసుకున్నా నేను రెడీ. ఒక 3 ఏళ్ళు ఈడీ సిబిఐ మొత్తం దువ్వెన బట్టి చూసినారు నాకున్న ఆస్తులు కానీ ఏది కానీ. నేను అనేది ఏంటంటే నేను డిక్లేర్ చేసిన ఆస్తులు తప్పితే నా దగ్గర ఇంకొక పైసా కూడా ఎక్కువ లేదు. అది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి యూఎస్ నుండి ఉన్నప్పటి నుంచి కూడా మాకున్న ఆస్తులే, వాటినే కాపాడుకుంటూ వస్తుంది. ఎవరో ఇచ్చేటటువంటి డబ్బులతో ఇంకేదో అవినీతి డబ్బుతో నేను రాజకీయం చేస్తున్నాను రఘునందన్ రావు గారు అంటున్నారు. మరి బీజేపీ పార్టీకి ఇవాళ దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి? వాళ్ళు ఏం చేసిరని ఇస్తున్నారు వాళ్ళందరూ? అంటే ఎంత అవినీతికి పాల్పడుతుంది బీజేపీ? ముందు రఘునందన్ రావు అది మాట్లాడాలి, ఆ తర్వాత నా గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. కవిత గారు, బండి భగీరథ కేసు విషయంపై మీ అభిప్రాయం ఏంటంటే 9 రోజుల పాటుగా కనిపించకుండా పోవడం, ఎక్కడ లేని విధంగా ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడం, దానికి 9 రోజుల పాటు కనిపించిన దాంట్లో కొన్ని పేర్లు బహిరంగంగా బాధితురాల తల్లి బయటికి లీక్ చేసిన పోలీసులు ఇంకా వాళ్ళపై విచారణ ఇచ్చకపోవడం ఎట్లా అనిపిస్తుంది వెనుక? అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేసినారు, అందులో డౌట్ ఏం లేదు. అల్టిమేట్గా ఒక 8-9 డేస్ తర్వాత ఆ అబ్బాయి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు లెటర్స్ చట్టం ఏం చర్యలు తీసుకుంటో చూద్దాం. ఎందుకంటే సెక్షన్స్ మనందరం ఫైట్ చేసి గట్టిగా వాయిస్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ సెక్షన్సే పెట్టారు పాక్సోలు. సో అది రిజల్ట్ ప్రాపర్గా వచ్చేటట్టుగా గట్టిగా ప్రభుత్వం తరఫు నుంచి వాదనలు వినిపించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. విద్య, వైద్యం, ఉద్యోగాల మీద కేసీఆర్ ప్రభుత్వం అదే హామీలు ఇచ్చింది, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అదే హామీలతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కాలేదు. మీ రోడ్ మ్యాప్ ఏంటి? మీరు అవుతారా, లేకుంటే వాళ్ళగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది? విద్యలో మాకు చాలా పెద్ద గోల్ ఉందండి. అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా మా తెలంగాణ బిడ్డల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకూడదని నేను బలంగా అనుకుంటున్నాను. పెద్ద పబ్లిక్ స్కూల్, డిగ్రీ పబ్లిక్ స్కూల్ లాంటి వాళ్ళు మీ డిమాండ్ ఒప్పుకుంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటే? ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తామండి? మేము కడతాం కదా డబ్బులు ప్రభుత్వం నుండి. ప్రైవేట్ స్కూళ్లకు ఎట్లయితే ఫీ రియంబర్స్మెంట్ కడతా ఉన్నారో దాన్ని ఇంకా పెద్ద స్కేల్లో కడతాం. ఎప్పటి వరకు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బలంగా తయారయ్యేంత వరకు, ప్రభుత్వ పాఠశాలకు రావాలని ప్రజలు కోరుకునేలా చేసేంత వరకు కూడా డెఫినెట్గా చేస్తాం. అల్టిమేట్గా ప్రజల మీద భారం పడొద్దు అన్నది మా ఉద్దేశం. మా పాలసీ ఏంటంటే ప్రతి ఊరిలో ఒక బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలి. బడి ఎంత ఇంపార్టెంటో, గుడి ఎంత ఇంపార్టెంటో బడి అంత ఇంపార్టెంట్ అన్నది మా ఉద్దేశం. ఎస్పెషలీ ప్రైమరీ అప్ టు 5th క్లాస్ ఊరిలో కనీసం బడి లేకపోతే అసలు అది ఊర్లాగా కూడా ఉండదండి. ఆ విషయం మర్చిపోయి ముఖ్యమంత్రి గారి వల్ల 27,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్తున్నారు. రెండవది వైద్యంలో మా టార్గెట్ ఏంటంటే 100% ఫ్రీ వైద్యం జరగాలి. నేనే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. యూఎస్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 100% ఫ్రీ వైద్యం సాధ్యమైంది. ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, దాంతో చేద్దాం అనుకో. 2 వైద్యంలో ఇవాళ ఉన్నటువంటి అంశం ఏంటంటే అండి, ఒక సర్జరీ అయితే ఇంకోటి అయితే చేయడంతో పాటు ఏదైతే మందుల ఖర్చు ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇవాళ మీకు మాట ఇస్తా ఉన్నా అండి, ఆర్టీవీ ద్వారా మాట ఇస్తా ఉన్నాను. రేషన్ షాపులు ఎట్లా పెట్టయితే బియ్యం ఇస్తారో ఆ స్థాయిలో ప్రతి ఊర్లో షుగర్కి కానీ, బీపీకి కానీ, క్యాన్సర్ పేషెంట్స్కి కానీ
డైరెక్ట్గా మా ప్రభుత్వం మందులు ఇస్తుంది. మంచి బ్రాండెడ్ కంపెనీస్తో మాట్లాడి బెస్ట్ రేట్స్లో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం, ప్రజలకు ఇస్తాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఇవ్వకపోతే ఆ ఖర్చు భరించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇవాళ మీరు ఏ రిపోర్ట్స్ చూసినా 60 to 70% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు అవుతుంది. సో ఆ బాధ్యత, ఆ సోషల్ ఆబ్లిగేషన్ అనేది ప్రభుత్వాలు తీసుకోవాలని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి మంచి ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాతనే నేను ఆ ఎజెండా తయారు చేసుకున్నాను. ఫెయిల్ అయ్యే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ఇచ్చే మనసు లేదు కాబట్టి ఫెయిల్ అయిన తప్ప ఇంకో 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 లక్షలు అని చెప్పేసి ఇవ్వలేకపోయింది. గతంలో కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయింది. అసలు 4 లక్షలు ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ప్రభుత్వానికి ఉంటుందా? ఉంది. సాధ్యమైన హామీనా అది? ఒకే నోటిఫికేషన్ తో కూడా నేనేమన్నా అంటే ఫస్ట్ ఇయర్దే చెప్పాను, నేను మొత్తం గవర్నమెంట్ చెప్పాను. ఫస్ట్ ఇయర్లోనే 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. మేము క్రియేట్ చేసిన సూపర్ న్యూమరరీ జాబ్స్లో ఉన్న ఉద్యమకారులే మా ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సోషల్ ఆడిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పథకాలు కరెక్ట్గా నడిచేటట్టుగా చూస్తారు. 2, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పాలసీ ఏదైతే ఉందో ప్రతి ఊరిలో బడి ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలని, దానికే మాకు 2 లక్షల టీచర్లు పడతారు. ఈయనేమో తగ్గించాలనుకుంటున్నాడు, మేమేమో పెంచాలనుకుంటున్నాం. హాస్పిటల్లో ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ చేయాలనుకుంటున్నాం. ఒకే నోట్ ఇప్పటికి యాజ్ ఆన్ టుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి టైంలో కూడా ప్రభుత్వంలో కేవలం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నింపడం లేదు. సో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది, కానీ నింపడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లను పటిష్టం చేయడం తగ్గించి ప్రైవేట్ వాళ్ళకి డోర్లు తెరుస్తున్నారు కాబట్టి ఇవ్వాలనుకుంటున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ఖజానా మొత్తం సున్నా ఉంది, అసలు నడిపే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. అసలు రేపు మరి మీరు ప్రభుత్వానికి వస్తే మీరు డబ్బులు ఎక్కడ సంపద ఎట్లా సృష్టిస్తారు? ఖజానా సున్నా లేదండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాలమూరు రంగారెడ్డిలో 8,000 కోట్లు ఆయన తీసుకొచ్చి మేము ఇచ్చినామని మొన్న చెప్పడం జరిగింది. అందులో 6,000 కోట్లు కాంట్రాక్టర్లకి ఇచ్చారు డైరెక్ట్గా. సో ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. తెచ్చిన అప్పులు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి కదా, పెట్టలేదు కదా, డైరెక్ట్గా కమిషన్ల కోసం ఇస్తున్నటువంటి పరిస్థితి. పోనీ 6,000 కోట్లు ఇస్తే ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ ఒక తట్టెడు మట్టి ఎత్తుకొచ్చిండ అంటే లేదు, ఎక్కడే లేదు, డైరెక్ట్గా వేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటెన్షన్ బాగాలేదు, మా ఇంటెన్షన్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతామని నేను బిలీవ్ చేస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు కూడా ఒప్పుకుంటున్నారు, ఆ ఆరోపణలు సమర్థిస్తున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును కక్కిస్తారా? అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ని, మన మంత్రిగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? నేను చెప్పే కదండి ఓపెన్గా, ఇంతకుముందు కూడా చెప్పిన 2014 నుంచి జరిగినటువంటి అనేక భూములకు సంబంధించిన అంశాలైనా అనేక అంశాల మీద కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి. మేడం, కల్వకుంట్ల కవిత గారు నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? సిద్దిపేట టార్గెట్గా మీరు పెట్టుకున్నారు, ఎందుకంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రధానంగా సిద్దిపేటనే టార్గెట్ చేశారు. సిద్దిపేట నుంచే బరిలో దిగుతారా? అది ఇంకా డెసిషన్ తీసుకోలేదండి, చాలా టైం ఉంది కదా ఎలక్షన్స్కి. ఇప్పుడే తొందర ఎందుకు? మా పార్టీ నిర్మాణం కావాలి, తర్వాత నిర్ణయం ఉంటుంది. మీరు అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నారు. సో తెలంగాణ అంటేనే కవితక్క అని అంటారు. సో అమ్మగా పరిణితి చెందడం అంటే చాలా బిగ్గెస్ట్ టాస్క్. మరో జయలలిత కాబోతున్నారా? అంటే ఒకటి ఒక మదర్లీ యాటిట్యూడ్తో పరిపాలన జరగాలి, మదర్లీ యాటిట్యూడ్స్తో సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని హైలైట్ చేయాలి. అక్క అంటే తక్కువ బాధ్యత, అమ్మ అంటే ఎక్కువ బాధ్యత. సో బలంగా సమాజం యొక్క బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి పరిణితి చెందాలనుకుంటున్నానని చెప్పిన, నేను పరిణితి చెందిన అని చెప్పలే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎస్ డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఆ సమస్యల మీద కొట్లాడతాను, ప్రజల పక్షాన నిలబడతాను.